Pradeep. ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ వీడియోలో ఉన్న ఆడియో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. సేమ్ ఇదే ఆడియోతో మీరు జస్ట్ నార్మల్గా ఈ విధంగా స్లో ఫాస్ట్ వాక్ చేస్తూ ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని సింపుల్గా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు గర్ల్స్కైనా బాయ్స్కైనా కపుల్స్కైనా ఎవరైనా సరే ఈ ఆడియోకి సింక్ అయ్యే విధంగా జస్ట్ సింపుల్గా మీరు జస్ట్ స్లో మోషన్ వాక్ చేస్తే సరిపోతుంది. సో మీరు నార్మల్ వాక్ చేసినా పర్వాలేదు, ఆటోమేటిక్గా దాన్ని స్లో మోషన్, స్లో ఫాస్ట్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్తో మనం ఈజీగా వీడియో ఈ విధంగా ఎడిట్ చేసేయచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి ఎనీ VPN యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో CapCut యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు CapCut యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో. చూడండి, ఇక్కడ వీడియోలో ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు, సింపుల్గా ఒక స్లో మోషన్ వీడియో లాగా నేను షూట్ చేసుకున్నాను. సో ఇది వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఇది నార్మల్ వీడియో, ఎలాంటి ఎఫెక్ట్స్ లేదు, టోటల్గా స్లో మోషన్. సో మీ వీడియో అనేది మొత్తం స్లో మోషన్ లేకపోయినా నార్మల్గా ఉన్న దాన్ని మనం ఈజీగా స్లో మోషన్ చేసుకోవచ్చు. మీకు తెలిసింది అనుకుంటాను, చాలా వీడియోస్ చేశాను నేను నార్మల్ వీడియోని స్మూత్గా స్లో మోషన్ ఎలా చేసుకోవాలో. అండ్ ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేసుకుందాం. డిలీట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఈ పొజిషన్లోకి వచ్చేసేయాలి. సో ఇప్పుడు సాంగ్లో దీనికి సాంగ్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో మనం ఎందుకంటే సాంగ్లో బీట్స్కి తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ర్యాండమ్గా మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ మనం వీడియోని స్లో ఫాస్ట్ మోషన్లోకి చేసి ర్యాండమ్గా మనకు నచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఒక 3 లేయర్ ఎఫెక్ట్ అండ్ ఒక స్ప్లిట్ స్పీకర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే ఈజీగా మనం అప్లై మన వీడియో అనేది ట్రెండింగ్ వీడియోస్ లాగా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బీట్కి సింక్ అయ్యే విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని ఒక 2 సెకండ్ పాటు తీసుకొని స్ప్లిట్ చేసుకుంటాను నేను. అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఫస్ట్ 4 సెకండ్ వరకు ఇక్కడ మనకు వీడియో ఉండాలన్నమాట. సో ఇక్కడ వీడియో అనేది కొంచెం ఈ విధంగా నార్మల్గా ఉంది. సో ఇక్కడ కొంచెం దీని స్పీడ్ని కొంచెం తగ్గించుకుంటాను. ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని దాన్ని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని దీన్ని 0.5 చేసుకుంటాను. అండ్ దీనికి స్మూత్ స్లోమో అప్లై చేసుకుంటాను. బెటర్ క్వాలిటీలో రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. అయితే మనకి ఈ ఫస్ట్ క్లిప్ అనేది 4 సెకండ్ వరకు వస్తుంది అనమాట. 4 సెకండ్ వరకు మనకు స్మూత్గా స్లో మోషన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ని మనం ఫస్ట్ ఇక్కడ మీరు మొత్తం వీడియోని స్లో మోషన్లోనే షూట్ చేసుకోండి. స్లో మోషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు ఇంతవరకు స్ప్లిట్ చేసుకోండి. ఒక 1.5 సెకండ్ ఈ విధంగా ఒక 2 సెకండ్ పార్ట్ని, ఈ 2 సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, సో దీని స్పీడ్ని మనం నార్మల్గా దీని స్పీడ్ని తగ్గించుకొని దీన్ని ఇంక్రీజ్ చేసుకొని 2.5 చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ ఒక్కసారిగా ఫాస్ట్ మోషన్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, దెన్ ఇక్కడ మళ్ళీ కొంచెం ఇక్కడ పార్ట్ ఉంటుంది కదా ఇది. సో 1 సెకండ్ కంటే తక్కువ 0.5 సెకండ్ పార్ట్ తీసుకోండి, దీన్ని స్ప్లిట్ చేసుకోండి. అండ్ దీన్ని స్ప్లిట్ చేసుకొని సో దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని 0.5 సెకండ్ అంతే డ్యూరేషన్ తీసుకొని ఇప్పుడు దాని స్పీడ్ని టోటల్గా 0.3 చేసుకోండి. 0.3 చేసుకోండి, 0.2 చేసుకోండి ఇంకా. అండ్ దీన్ని స్మూత్ స్లోమో బెటర్ క్వాలిటీ చేసుకోండి. అయితే చాలా స్మూత్గా స్లో మోషన్ ఇస్తుంది అనమాట. సో ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ స్లో మోషన్ అప్లై అయిపోయింది. ఓకే, సో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం ఫాస్ట్ అండ్ మళ్ళీ స్మూత్గా స్లో మోషన్ అనమాట ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ ఇది నార్మల్ మోషన్ రావాలి ఇక్కడ. సో ఇక్కడ దీనికి 1.5 సెకండ్ ఇక్కడ ఒక 2 సెకండ్ వరకు స్ప్లిట్ చేసుకుందాం ఈ పార్ట్ 2 సెకండ్ కొంచెం ఎక్కువైంది, పర్లేదు. అండ్ దీని స్పీడ్ని నార్మల్గా దీన్ని ఇంక్రీజ్ చేసుకుందాం 2.5 సెకండ్. అయితే ఇక్కడ మనకు ఫాస్ట్ మోషన్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ మనకు స్లో మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం స్ప్లిట్ చేసుకుందాం కొంచెం పార్ట్ని, దీన్ని 0.4 సెకండ్ 5 సెకండ్ పార్ట్. ఓకే, సరిపోతుంది ఆ మాత్రం. 0. కొంచెం తగ్గించిన దెన్ మళ్ళీ దీని స్పీడ్ని నార్మల్గా తగ్గించుకుందాం 0.2 చేసుకొని దీన్ని బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసుకుందాం. అండ్ ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు వీడియో అనేది ఫాస్ట్, మళ్ళీ స్లో, మళ్ళీ స్లో మోషన్ అనేది వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ ఈ విధంగా చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక 2 సెకండ్ పార్ట్ తీసుకుంటా. ఓకే, 2 సెకండ్ పార్ట్ తీసుకొని దీని స్పీడ్ని నార్మల్గా ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఫాస్ట్ మోషన్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా. స్లో మోషన్, దీని తర్వాత ఇక్కడ నార్మల్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు స్లో మోషన్ రావాలి ఇక్కడ. సో ఈ పార్ట్ని నేను స్ప్లిట్ చేసుకుంటాను ఇక్కడ అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీని స్పీడ్ని
కంప్లీట్గా ఇక్కడ 0.2 చేసుకొని బెటర్ క్వాలిటీ దీన్ని స్లో మోషన్ చేసుకుంటాను. ఓకే, సో టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఇప్పుడు మనకు వీడియోని నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి ప్లే చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా స్టార్టింగ్లో మొత్తం స్లో మోషన్ ఎఫెక్ట్, అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం నార్మల్, దీని తర్వాత మళ్ళీ ఈ విధంగా స్లో మోషన్, దెన్ నార్మల్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్లో మోషన్, దెన్ ఇక్కడ నార్మల్, మళ్ళీ ఇక్కడ స్లో మోషన్, దీని తర్వాత మనకు నార్మల్. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చిందనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంతవరకు నేను ఏం చేశాను. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే స్టార్టింగ్లో మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి, బ్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో మీరు హాలో బ్లర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, డైమండ్ బ్లర్, రెండిట్లో నుంచి ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ నేను డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకుందాం, సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, అండ్ ఇక్కడ స్పీడ్ని కూడా కొంచెం ఈ విధంగా చేసుకుందాం. ఓకే, ఇంతవరకు. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుందాం. సో దీన్ని 4 సెకండ్ వరకు తీసుకొద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని ఈ విధంగా 4 సెకండ్ వరకు తీసుకోవాలి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ దీని స్పీడ్ కొంచెం తగ్గించుకుందాం. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, సో దీనికి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని టోటల్గా ఇక్కడ ఫాస్ట్ మోషన్ పాస్ దాని యానిమేషన్ మీద క్లిక్ చేసుకుందాం. అండ్ యానిమేషన్ వచ్చి దీనికి షేక్ యానిమేషన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకు చాలా రకాల షేక్ ఎఫెక్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇక్కడ స్వింగ్, ఈ విధంగా. సో దీనికి సింపుల్గా ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని అండ్ దీని డ్యూరేషన్ టోటల్ 1 సెకండ్ చేద్దాం. ఇంతవరకు చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకొద్దాం. ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీనికి 3 లేయర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఓకే, అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఫిల్టర్ని కొంచెం 0 చేసుకొని ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఎగ్జాక్ట్గా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇంతవరకు తీసుకొద్దాం. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది. సో ఇది మనకు స్లో మోషన్ పార్ట్ ఇది. సో స్లో మోషన్ కాదు, నార్మల్ మోషన్ పార్ట్ కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి మనం ఇప్పుడు ఈ యానిమేషన్ ఇచ్చేద్దాం. ఓకే, షేక్ ఎఫెక్ట్ ఈ విధంగా. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకొద్దాం. ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుందాం. ఈసారి ఇక్కడ మనకు నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్. ఓకే, ఇది. సో ఇది వచ్చేసి మనకు ఇంతవరకు యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ మనకు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. దీనికి యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దీనికి షేక్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ దీన్ని 0.5 చేద్దాం, ఈ విధంగా చేసుకుందాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లోకి తీసుకొద్దాం. ఇక్కడ ఈ పొజిషన్లోకి ఓకే, ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనకు నైట్ క్లబ్లోనే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ షాక్ వేవ్ అని ఈ ఎఫెక్ట్. ఓకే, సో దీన్ని అప్లై చేసుకుందాం. ఇది ఇంతవరకు వస్తుంది మనకు. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఇది యాస్ట్రల్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ట్రాన్సిషన్లో వచ్చేసి మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా వైట్ ఫ్లాష్ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకుందాం. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఫ్లడ్ లైట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకొని దెన్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకు గ్లేర్ 2 ఎఫెక్ట్ని ఈ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకు ఇక్కడ బ్లాక్ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకుందాం. దీని తర్వాత ఇక్కడ ఈ నెక్స్ట్ ట్రాన్సిషన్ వచ్చేసి ఇక్కడ లైట్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ వైట్ ఫ్లాష్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఫ్లేర్ ఎఫెక్ట్ ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ గ్లో ఫ్లాష్ ఎఫెక్ట్ ఇది యాడ్ చేసుకుందాం, ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ర్యాండమ్గా ఇక్కడ గ్లేర్ 2 ఎఫెక్ట్ని ఓకే, సో ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకుందాం, పర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ లైట్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో టోటల్గా మనకు వీడియో స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది ఇక్కడ. ఓకే, దెన్ ఇక్కడ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ అండ్ లైట్ ఎఫెక్ట్, దెన్ ఇక్కడ 3 లేయర్ ఈ విధంగా, షేక్ ఎఫెక్ట్ ఈ విధంగా, స్ప్లిట్ ఫ్లికర్ ఎఫెక్ట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ ఈ విధంగా, అండ్ మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకుందాం, దెన్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకుందాం. సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని
సో నేను ఇక్కడ ప్రీవ్యూ వీడియో ఉంది కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆ వీడియో నుంచి ఆడియో తీసుకోండి. సో నేను ఇచ్చిన డౌన్లోడ్ చేసిన వీడియో నుంచి ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఆడియో మాత్రమే వస్తుంది. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు కావాల్సినంతగా సాంగ్ తీసుకురండి. ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ పైన 720p ఆప్షన్ ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 60 fps మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి.